అక్షరాభ్యాసం ఎందుకు చేస్తారు? ఎప్పుడు చేయాలి? చేస్తే ఏమవుతుంది? మీ సందేహాలకు తెలుగులో క్లుప్తంగా స్పష్టమైన సమాధానం ఇక్కడ ఉంది. 1. అక్షరాభ్యాసం ఎందుకు చేస్తారు? పిల్లలు చదువును ప్రారంభించే ముందు చేసే పవిత్రమైన వేడుక ఇది. అక్షర ప్లస్ అభ్యాసం నాశనం లేని జ్ఞానాన్ని పిల్లలకు పరిచయం చేయడం దీని ఉద్దేశం. దైవ ఆశీస్సులు చదువుల తల్లి సరస్వతీదేవి మరియు విఘ్నాలు తొలగించే వినాయకుడి ఆశీస్సులు తీసుకుంటే పిల్లల చదువులో ఎటువంటి ఆటంకాలు రావని నమ్మకం. 2. ఎప్పుడు చెయ్యాలి? వయసు పిల్లలకు 3వ సంవత్సరం 2 ఏళ్లు నిండిన తర్వాత లేదా 5వ సంవత్సరం వచ్చినప్పుడు చేయడం సంప్రదాయం. బేసి సంఖ్య సంవత్సరాలు శ్రేష్టమని పెద్దలు చెబుతారు. మంచి రోజులు వసంత పంచమి సరస్వతీదేవి పుట్టినరోజు చాలా విశేషం. విజయదశమి దసరా విద్యారంభానికి చాలా మంచి రోజు. గురు పౌర్ణమి గురువుల ఆశీస్సులు తీసుకోవడానికి మంచి రోజు. 3. చేస్తే ఏమవుతుంది? బుద్ధి వికాసం మంత్రాలు దేవుని సన్నిధిలో అక్షరాలు దిద్దించడం వల్ల పిల్లల బుద్ధి చురుగ్గా మారుతుంది. వాక్శుద్ధి పిల్లల మాట స్పష్టంగా వస్తుందని వారు మంచి విద్యావంతులవుతారని నమ్ముతారు. మంచి ప్రారంభం మొదలు బాగుంటే అంతా బాగుంటుంది అన్నట్లుగా చదువును దైవకార్యంతో మొదలుపెడితే భవిష్యత్తులో వారు ఉన్నత స్థాయికి వెళ్తారని మన నమ్మకం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అక్షరాభ్యాసం అనేది పిల్లల బంగారు భవిష్యత్తుకు వేసే మొదటి పునాది. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.